నా కొంపలో ఏం జరుగుతుందో నేను పట్టించుకోను, కానీ పక్కన వాళ్ళ కొంపలో ఏం జరుగుతుందో రికార్డ్ చేసేస్తున్నారు. కాబట్టి ఈ షో చాలా ఆదరణ పొందుతుంది. రియాలిటీ షో, అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ అని చెప్తున్నారు. దీనికి తీసుకొచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేశారు. రమ్య, మోక్షాని, దివ్యల మాధురిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి పంపిస్తున్నారు లోపలికి. దాంట్లో ఏదో మహిళా స్ఫూర్తి, మహిళల్లో ఇంతకంటే గొప్ప మనిషి లేదు, తెలుగు రాష్ట్రాల్లో దివ్యల మాధురిని ఇచ్చిన మహిళ లేదు అన్నట్టు ఆమె కూర్చుని 4.5 సంవత్సరాలు చాలా ట్రోల్కి గురయ్యాను నేను, ఇంతకు మించి నెగిటివిటీ నేను చూసింది లేదు అని చెప్పి గర్వంగా లోపలికి వెళ్తుంది. దేనికి ట్రోల్కి గురయ్యావు నువ్వు? అసలు నీ అర్హత ఏంటి? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ, అతనుతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల నువ్వు ఫేమస్ అయ్యావు. లేకపోతే నువ్వేంటి? అసలు నీ స్ట్రేచర్ ఏంటి? నువ్వు ఏమంత పైకి తీసుకొచ్చావు ఎవరినన్నా? ఇది ఎవరు ఆలోచించట్లా. దానిపైన ట్రోల్స్ జరిగినాయి. ట్రోల్స్ జరగక ఏం జరుగుతాయి? పూలు పుష్పాలు వేస్తారా? అక్రమ సంబంధం గురించి ఇంకా పూలు పుష్పాలు వేస్తారా ఎవరన్నా? ఇలా అక్రమ సంబంధం పెట్టుకుని అతనికి 2 పిల్లలు ఉండగా, ఇది కాకుండా సోషల్ మీడియాలో అతను ఇంకొక రకంగా ట్రోల్ అవుతాడు. ఏంటంటే ఇంకొక కొన్ని సంవత్సరాల్లో పెన్షన్కి రెడీగా ఉంటాడు అని చెప్పి ట్రోల్ కూడా మనం చూస్తూనే ఉంటాం డైరెక్ట్ ఇంటర్వ్యూలో.